ఐఎమ్ డాక్టర్ పురుషోత్తం. తను మా అమ్మాయి మేఘన. మీ అబ్బాయి ప్రేమిస్తున్నానని మా అమ్మాయి వెంట తిరుగుతున్నాడు. ఆ విషయం మాట్లాడదామని మీ దగ్గరకు వచ్చాను. అయినా చదువుకోవాల్సిన వయసులో ఏం పనులండి ఇవి? చదువుకోవాల్సిన టైంలోనే చదవలేదు, ఏంటి చదివేది? అది కాదురా, ఒకసారి ఆయన చెప్పేది కూడా విను. ఎలా ఉండాలో ఏం చేయాలో నాకు తెలుసు. ఈ అమ్మాయి నాకు నచ్చింది, నా నిర్ణయం మారదు. చూడండి అంకుల్, మీ అమ్మాయిని ఫస్ట్ టైం చూడగానే ప్రేమించా. ఇది ఫిక్స్, ఇందులో ఎలాంటి మార్పులు ఉండవు. అన్నా, స్టేషన్ నుంచి కానిస్టేబుల్ ఫోన్ చేశాడు. సంతకం పెట్టి 2 రోజులు అయిందంట. వచ్చి సంతకం పెట్టమంటున్నాడు. ఏ నెలల మామూలు తీసుకుంటాడు కదా, ఆ మాత్రం మేనేజ్ చేయలేడా? వస్తా అని చెప్పు. సరే అన్నా. చూడండి అంకుల్, నేను అన్నిటికీ తెగించినోడిని. మీ అమ్మాయి కూడా నేనేం డిస్టర్బ్ చేయను. ఇక మీరు బయలుదేరచ్చు. పోయి ఇలాంటి మూర్ఖుడి దగ్గర ఇరుకున్నావంటమా? ఆ కార్యక్రమం అదేరా మామ, అలా బుక్ అయ్యారా వాడి దగ్గర ఇద్దరు. ఇప్పుడు ఏం చేస్తాం మరి? ఏం చేయాలో నాకు తెలుసు. బాయ్ రా. ఓకే సార్. హాయ్ మేఘ్నా, సెమిస్టర్లో ఫస్ట్ వచ్చినందుకు కంగ్రాట్స్. ఈ కుర్రోడేంటి లవ్ ప్రపోజ్ చేయాలనుకుంటే కంగ్రాట్స్ చెప్తాడేంటి? కంగ్రాట్స్ చెప్తే కనీసం థ్యాంక్స్ కూడా చెప్పా? మాట్లాడవు కదా. నేను ఇప్పుడు ఒక విషయం చెప్తా, దానికి మాత్రం నువ్వు ఖచ్చితంగా సమాధానం చెప్తావు. ఐ లవ్ యూ మేఘ్నా. తెలివిగా మాట్లాడడానికి ట్రై చేయకు, నాకు ఇలాంటివి నచ్చవు. ఈ అమ్మాయి వీడిని కూడా రిజెక్ట్ చేసింది. చెప్పానా నీతో మాట్లాడిస్తానని? చెప్పానా? నన్ను డిస్టర్బ్ చేయడానికి ట్రై చేయకండి ప్లీజ్. నాకు గోల్ ఉంది, అది రీచ్ అవ్వాలి. అయినా అనవసరంగా మీ టైం వేస్ట్ చేసుకుంటూ నా టైం వేస్ట్ చేయకండి. ఓకే ఓకే కూల్. నీకేదో గోల్ ఉంది అంటున్నావు కాబట్టి నేను నా లవ్ నుంచి డ్రాప్ అయిపోతున్నా. పోనీ అట్లీస్ట్ మన ఫ్రెండ్స్గా ఉండొచ్చు కదా. ఫ్రెండ్గా ఉండడం కూడా నీకు ఇష్టం లేదా? ఫ్రెండ్గా ఉండడం వలన నీ గోల్కి ఏం ప్రాబ్లం ఉండదు. బాగా ఆలోచించుకో. ఓకే బాయ్. నా విషయంలో ఒకడు డాడీలా ఆలోచించాడు. Cheers, డాడీ. రేయ్, ఎంతకీ నీ దాంట్లో జ్యూసేనా లేదా మందేమైనా కలిపేవా? డాడీ, మీ దగ్గర ఎప్పుడైనా దాచానా? లేదనుకో. అయినా నాన్న మీద సడన్ గా ఇంత ప్రేమ పుట్టడానికి కారణం ఏమిటో? పొద్దున్న కాలేజ్ దగ్గర ఒక అమ్మాయిని చూశాను. అవునా? ఆ అమ్మాయి ఎవర్రా? తెలీదమ్మా, కానీ తను చూసినప్పటి నుంచి ఏ పని చేద్దాం అన్నా పదే పదే తనే గుర్తొస్తుంది. అస్సలు మర్చిపోలేకపోతున్నాను. అంతగా డిస్టర్బ్ చేసిందంటే ఖచ్చితంగా లవ్వే అయి ఉంటుంది. ఇంతకీ ఆ అమ్మాయి ఎలా ఉంటుందిరా? మా షీఈ్ వెరీ బ్యూటిఫుల్ మా. ఏంటి ఆలోచిస్తున్నారు? నీ చేదస్తాన్ని కన్నోళ్ళు గనక భరిస్తున్నావు, ఆ అమ్మాయి ఎలా భరిస్తుందా అని ఆలోచిస్తున్నా. అయినా నిన్ను లవ్ చేసే అమ్మాయి భూమి మీద పుట్టిందరా? అబ్బే, నా ఉద్దేశం అది కాదరా. నీ యాటిట్యూడ్కి అమ్మాయి యాటిట్యూడ్కి సెట్ అవుతుందా లేదా అని అంతే. ఏమో, నా యాటిట్యూడ్ నచ్చి నన్ను అర్థం చేసుకున్న అమ్మాయి తనే అవ్వచ్చు. పైగా గుడి దగ్గర చూశాను. ఏమో, గుర్రాలు ఎగరొచ్చేమో అంటున్నావు. డాడీనే అసలు లవ్ చేయడం మీకు ఇష్టం లేదా? ఇష్టం లేక కాదరా, ప్రేమ అన్నాక బుచ్చగించాలి, అబద్ధాలు చెప్పాలి, ఒకరికొకరు సారీ చెప్పుకోవాలి. ఇవన్నీ నీకు నచ్చవు కదా. నీకు ప్రేమ ఎలా సెట్ అవుతుంది అనుకుంటావు? ఒకవేళ నిన్ను మాలా అర్థం చేసుకుంటుందంటే వెల్, ఎనీవే ఆల్ ద బెస్ట్ రా. cheers. Cheers. వాడిది జ్యూసు, నాది డోసే. ఓ, ఏమైంది అలాగున్నావు? నిన్ను మేఘ్నాకు ప్రపోజ్ చేశాను రా. ఏమనిందిరా? రే సెల్ఫీ, నువ్వు నువ్వు రెడీగా ఉండరా, ఆ లాన్ తీసుకుని ఇంటికి వచ్చేస్తుంది. ఆ ఛాన్స్ లేదురా. ఏ కంపెనీ చూపించుకుందా ఏంటి? ప్రపోజ్ చేయడము జరిగింది, వెంటనే డ్రాప్ అవడం కూడా జరిగింది. అసలు నీ ప్లాన్ ఏంట్రా? ఇలాంటి అమ్మాయిల్ని చాలా జాగ్రత్తగా డీల్ చేయాలరా. ఇప్పుడే మేఘ్నా నా గురించి ఆలోచించేలా చేశా. తన రూట్ లోనే వెళ్తా, తన చేత ఐ లవ్ యూ చెప్పించుకుంటా. యా. గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. నేనంతా విన్నాను కార్తీక్. మేఘన అందరిలాంటి అమ్మాయి కాదు. నేను 2 years నుంచి చూస్తున్నాను. చాలా స్ట్రిక్ట్ అమ్మాయి. నీకు వర్కౌట్ కాదు, మర్చిపో. మర్చిపోవడానికి ఇది మీరు క్లాస్ రూమ్ లో చెప్పే లెసన్ కాదు సార్. ప్రేమిస్తున్నాను సార్ ఇక్కడ. అందుకే నేను మర్చిపోమని చెప్తున్నాను. సార్, ఇంగ్లీష్ మేడం మీరు చాలా రోజు ప్రేమిస్తున్నారు కదా, మిమ్మల్ని మర్చిపోమంటే మర్చిపోతారా?
మేడం వేరు మేఘన వేరు కార్తీక్. అమ్మాయి గురించి నీకు తెలీదు. లేదు సార్, ఆ అమ్మాయి నాకు ఖచ్చితంగా ప్రపోజ్ చేస్తుంది. నీ వల్ల కాదు కార్తీక్. ఓకే, మీకు మేడంకి పెళ్లి చేస్తే అప్పుడు నన్ను నమ్ముతారా? రే కార్తీక్, టెన్షన్ వచ్చేస్తుందిరా. నా పెళ్ళికి ఏం ప్లాన్ చేస్తావు చెప్పరా బాబు. బా సార్, మీకు ప్లాన్ ముఖ్యమా పెళ్లి ముఖ్యమా? పెళ్ళే ముఖ్యం అనుకో, కానీ ఈ పార్క్లో రే మేడం వస్తుంది, రెడీగా ఉండు. మీరు అలాగే టైం పాస్ చేస్తూ ఉండండి, మిగతాది నేను చూసుకుంటాను. రండి రండి, కూర్చోండి. ఏంటి సార్, ఎప్పుడు ఏ రెస్టారెంట్లోనో షాపింగ్ మాల్లోనో కలిసేవాళ్ళం, సడన్ గా ఇలా ఏంటి పార్క్ లో? ఎక్కడైతే 10 రూపాయలు పల్లెలతో సరిపెట్టుకోవచ్చు కదా. ఏంటి సార్ మాట్లాడరు? ఏం లేదు, ఇక్కడైతే చెట్లు, పక్షులు, మనశ్శాంతిగా ఉంటుంది కదా, పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది, ప్లెజెంట్గా ఉంటుంది. ఓకే, చెప్పండి. పొద్దున ఇంట్లో కరెంట్ లేదండి, గీజర్ పని చేయలేదు, చన్నీళ్ళతో స్నానం చేయాల్సి వచ్చింది. చీర బాగుంది, నైస్ సారీ, గుడ్. మీరు కొనిచ్చిందే సార్. రే చూడరా, మనం పార్టీకి డబ్బులు అడిగితే ఇవ్వడు కానీ మేడానికి మాత్రం చీరలు కొనిస్తాడు. అది బ్లూ సారీ కూడా ఒకటి బాగుంటుందిగా, అది కూడా. అది ఇంకా లైనింగ్ అవ్వలేదు. ఓ అదా ప్రాబ్లం. రేపు వెళ్ళి కుట్టించుకుందాం. సారేంట్రా లంగాలు లైనింగ్ల గురించి మాట్లాడుతున్నాడు. వయసు అయిపోయి ప్రేమలో పడితే ఇలాంటి విషయాలు మాట్లాడుకుంటారు. ఏమైందిరా? టైరో పీచే దేకో, పీచే. ఏం చేస్తుర్రేడా? సార్ మేమేమిద్దరం లెక్చరర్ సార్. సమాజానికి మంచి నేర్పించాల్సిన మీరు మన భారతీయ సంస్కృతిని ఇలా పార్కులు పాలు చేస్తారా? అయ్యో అదేం లేదు సార్. తాళి ఏంట్రా? ఇవ్వండ్రా తాళి. వద్దండి ప్లీజ్, మా ఇంట్లో తెలిస్తే చంపేస్తారు. అయినా మేము లవర్స్ కాదండి. అవునండి. లవర్స్ కానప్పుడు పార్క్ ఎందుకు వచ్చారు? ఇలాంటి కథలు చాలానే విన్నాం గానీ ముందు తాళి కట్టించుకో. ఏం ఆడతారండి? పార్క్ తాగడతారా? షీస్ ఫ్రమ్ రెస్పెక్ట్ఫుల్ ఫ్యామిలీ, ఐ యామ్ ఆల్సో ఫ్రమ్ రెస్పెక్ట్ఫుల్ ఫ్యామిలీ. రేపు మా ఇంట్లో ఏం చెప్తాం? ఎవరా తాళి? ఏం చేస్తానే. ఓహో, ఏంట్రా చూస్తున్నావు? కట్టు, త్వరగా కట్టు. ఏంట్రా ఆలోచిస్తున్నావు? అలా చూడండి. ఏంట్రా చూస్తున్నావు? వెయ్యి, 3 ముళ్ళేయి. త్వరగా కట్రా. కట్టు. కట్టు. కడుతున్నాగా. మీ పెళ్లికి గుర్తుగా ఒక గ్రూప్ సెల్ఫీ దిగుదాం. రండ్రా. ఇటు పక్క రండి. హలో, ఈ ఫోటోలన్నీ ప్రెస్ వాళ్ళకి ఇస్తాము, రేపు పొద్దున్నే పేపర్లో చూడండి. మీ పేరెంట్స్ కి బంధువులకి ఏమైనా చెప్పాలనుకుంటే ఇప్పుడే చెప్పేసేయండి. హ్యాపీ మ్యారేడ్ లైఫ్. నాకేం తెలియదండి, అనుకోకుండా తర్వాత టైం పాస్ అవుతుంది. పార్క్ కంగ్రాట్స్ మేఘన, క్లాస్లో ఫస్ట్ వచ్చావంట కదా. నువ్వు పట్టించుకున్నంత మాత్రం వదిలేస్తాను అనుకోమాక. నేను ఆశపడ్డ దానికోసం ఎంత దూరం వెళ్ళడానికైనా వెనకాడను. ఫ్లవర్ తీసుకుని నా లవ్ యాక్సెప్ట్ చేయి. మేఘన, అందరూ చూస్తున్నారు, విసిగించుకో. నా ఇచ్చి తీకు, ఫ్లవర్ తీసుకో. ఏంట్రా ఆ అమ్మాయిని ఇబ్బంది పెడుతున్నావా? ఏంటి ఓ ఊపుకుంటూ వచ్చేస్తున్నావు? ఇది నాకు నా లవర్కి సంబంధించిన విషయం, నీకేంటి మధ్యలో? ఏ అమ్మాయి? ఈ అబ్బాయి నీ లవరా? ఏంటి అలా చూస్తున్నావు? అవును, నేనే దాన్ని వెంటబడి ప్రేమించమంటున్నాను. అయితే ఏంటి? ఏంటా? ఉంటూ నీ పని చెప్తాను. ఏయ్, తీసుకెళ్లి జీప్ ఎక్కించండి. వెండి ఆగండి. ఏ ఎస్ఐ, నా గురించి తెలియదు నీకు? ప్రతి యదవా నీలాగా డైలాగు చెప్పేవాడే. పోలీస్ స్టేషన్ పద, తీరిక వింటాం. ఏ మేఘనా, నేను నీకు తెలుసని చెప్పి వీళ్ళకి నా ముందే అమ్మాయికి వార్నింగ్ ఇస్తావా? తీసుకెళ్ళండి. వెండి ఆడపిల్లలను ప్రేమ పేరుతో వేధించిన కారణంగా ఉమా అనే వ్యక్తికి 3 నెలల జైలు శిక్ష విధించడమైనది.